అనుకోకుండా రాత్రి నా ఆటో టైర్ పంచర్ అయితే అయిపోయింది అనమాట. రాత్రి ఎందుకు అని చెప్పేసి పొద్దున్న పంచర్ వేయించుకుందామని చెప్పేసి నేనైతే రాత్రి అయితే ఇంటికి వచ్చేసాను. ఇంకా నేను ఉదయాన్నే లేచిన తర్వాత ఇంకా మొహం కడుకుని అదే విధంగా బ్రష్ అయితే వేసేస్తున్నాను అనమాట. నా ఆటో కండిషన్ ఇది, నా ఆటో టైర్ బాలేమని చెప్పేసి నేనైతే 3 టైర్లు అయితే తీసేసుకున్నాను అనమాట. తీసుకున్న తర్వాత ఇంకా టీ పెయిందని చెప్పేసి నేనైతే షాప్ కి వెళ్ళేసి టీ అయితే తెచ్చేసాను. ఇంకా అన్న అయితే పాత టిప్ తీసుకొని దాంట్లో పెట్టేద్దామని చెప్పేసి సేఫ్టీగా బాగుంటుంది కదా ముళ్ళు కుచ్చుకోని చెప్పేసి పాత టీప్ ని కొంచెం రిపేర్ అయితే చేసేస్తున్నాడు. నేను ఈ అన్న దగ్గరికి ఎందుకు వచ్చానంటే నా పిల్లప్పటి నుంచి కూడా నేను ఈ అన్న దగ్గర పంచర్ అయితే వేయించుకుంటున్నాను అనమాట. నా పిల్లప్పుడు సైకిల్ నుంచి పెద్ద బైక్ ఆటో వరకు కూడా అన్ని పంచర్లు కూడా ఇన్ననే వేసేసాడు నాకు. ఇన్న పంచర్ వేసేటప్పుడు చాలా సార్లు చెక్ చేస్తాను అనమాట. అంటే ముళ్ళు కూర్చుందా, స్క్రూ కూర్చుందా, లేకుంటే చీర దిగదని చెప్పేసి టైర్ కు 10 సార్లు అయితే చూస్తాడు. నా ఆటో టైర్ కున్న బోల్టాలు అన్ని కూడా చిలుము అయితే పట్టిపోయాయి అనమాట. ఇంక ఎట్ట బిగించాలో నాకైతే అర్థమే కాలేదు. ఇంకా దాని తర్వాత అన్న అయితే ఇంకా టైర్ లో టీప్ అయితే పెట్టేస్తున్నాడు. సేఫ్టీ టీప్ కూడా పెట్టేశాడు అనమాట. ఇంకా అన్న అయితే టైర్ లో పెట్టిన తర్వాత ఇంకా టైర్ మొత్తం కూడా ఉండాలని చెప్పేసి దాంట్లో కొంచెం గాలి అయితే పెట్టేశాడు. పెట్టిన తర్వాత మళ్ళీ చెక్ చేస్తున్నాడు అనమాట. టైర్ టీప్ బాగా కూర్చుందా లేదని చెప్పేసి. అందరూ పంచర్ వేస్తే 70-20 తీసుకుంటారు అనమాట. ఈయన కాడికి అయితే 10 రూపాయలు తక్కువగా అయినా కానీ మనకైతే పంచర్ అయితే చాలా నీట్ గా అయితే వేసిస్తాడు అనమాట. నాకు టైం లేదు నా, నేను వెంటనే అర్జెంట్ గా వెళ్ళాలా, నాకు కొంచెం పని ఉందని చెప్పేసాను అనమాట. అన్న అయితే 5 నిమిషాలు అయితే నాకైతే పంచర్ అయితే వేసేసాడు. నా దగ్గర డబ్బులు కూడా చాలా తక్కువ అయితే తీసేసుకున్నాడు. ఆ అన్న అయితే ఈ వీడియో చూసి చాలా నవ్వుతున్నాడు. ఎందుకు వీడియో తీస్తాను అన్నాడు అనమాట. నేనైతే చెప్పేసాను అన్న ఈ వీడియో యూట్యూబ్ లో వస్తుంది, చాలా మంది ఉడక ఈ పంచర్ షాప్ చూసి ఇక్కడికైతే వచ్చేస్తారని చెప్పేశాను. ఇంకా నేనైతే అన్నకైతే డబ్బులు ఇచ్చేసాను అనమాట. ఇచ్చిన తర్వాత నాకైతే కొంచెం చిల్లర తెచ్చేసాడు. నేనైతే ఇంకా టైర్ తీసేసుకొని లక్క తీసేసుకొని వచ్చేసాను.